బై 6 ని డివైడ్ చేస్తే 2 వస్తుంది రిమైండర్ m = 2. నేటి దినోత్సవ సందర్భంగా మరి విద్యార్థులే ఒకరోజు ఉపాధ్యాయులు అయితే ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఇప్పటి వరకు మీకు మార్నింగ్ సెషన్లో ఎవరు ఏ విధంగా బోధించారో విద్యార్థులందరూ తమ యొక్క ఉపన్యాసంలో చక్కగా సృష్టించడం జరిగింది. ఆ తర్వాత మరి ఈరోజు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారిన తర్వాత మీరు పొందినటువంటి అనుభవాలను మనందరితో కూడా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందులో భాగంగా మొట్టమొదట మన అనుభవాలను చెప్పుకోవడానికి మనం ముందుకు రాబోతుంది. రూల్ నెంబర్ 1 సెకండ్ భువనేశ్వరి వచ్చేసి ఒక్కరోజు ఉపాధ్యాయులు అయితే ఏ విధంగా ఉంటుంది సార్. అండ్ ఆల్ టీచర్స్ అండ్ మై డియర్ వన్ డే టీచర్స్, today we are celebrating self-government day. First of all, I wish you happy self-government day to all. Today me and my friends all are became teachers. It was a good experience. I thought physics for 7th and 8th, bio for 8th. I enjoyed. It was a good experience. I felt happy. Thank you. It's few days to go for exam. I want the blessings of our teachers. Thank you. ధన్యవాదాలు చేసాం. అదేవిధంగా రూల్ నెంబర్ 3 చైతన్య గారు వచ్చేసి మన నంబర్లో చైతన్యం ఎక్కువ కాబట్టి అందరం చక్కగా Good afternoon, respected HM sir and all teachers. Self-government day. First of all, I wish you self-government నాకు నమస్కారాలు. స్వయపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయులు ఉన్నందుకు నాకు చాలా బాగా అనిపించింది. 6వ తరగతికి తెలుగు చెప్పాను, వాళ్ళు చాలా బాగా విన్నారు. I taught 9th class biology. We listened very well. Murali is listened carefully so much. సమాజంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా తాను కూడా మారుకుంటూ నూతన విషయాలను విద్యార్థులకు అందింపజేయడానికి నిరంతరం ప్రయత్నించేటటువంటి వ్యక్తులు ఈ శీర్షికని నిరంతర కార్యశీలం. తన పెంపు హృదయం దరిచేరనీయక ఫలలే తనకు సౌభాగ్యమనుతూ తను పెంచు మొక్కలు తగు రీతి వికసింప, తను పెంచు మొక్కలు తగు రీతి వికసింప ఆకాంక్ష చేయు మహాత్ముడతడు. తను పెంచు మొక్కలు మొక్కలంటే విద్యార్థులే ఎవరు విద్యార్థులు. తను పెంచు మొక్కలు తగు రీతి వికసింప ఆకాంక్ష చేయు మహాత్ముడతడు. కాబట్టి తన విద్యార్థులు చక్కగా అభివృద్ధి పొందాలని ఆకాంక్షించేటటువంటి వ్యక్తులు ఉపాధ్యాయుడు. గుణదోషముల నుంచి కుదురుగా నడిపించి భావి భారత పౌర పదవినిచ్చు. గుణదోషాలు వేస్తారు విద్యార్థులు. గుణదోషాలు అంటే మీరు చేస్తున్నటువంటి మనిషి ఏంటి చెడేంటి అనేది మీకు తెలియజేసి మిమ్మల్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి నిరంతర కార్యశీలు ఎవరు ఉపాధ్యాయుడు. గుణదోషముల నుంచి కుదురుగా నడిపించి భావి భారత పౌర పదవినిచ్చు.
కలనైన సార్థత గణలేని ఎనలేని సద్గుణమ్ముల బ్రోవు తెలుతుడతడు. ఈ విధంగా స్వార్థపరత్వం లేకుండా దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మొత్తం ఎవరికి అందిస్తాడు? ఉపాధ్యాయుడు నిరంతరం విద్యార్థికి అందిస్తాడు. తనకు ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానాన్ని దాచుకుంటారా, మొత్తం అందించాలని చూస్తారా? ఏమాత్రం దాచుకోకుండా తన జ్ఞానాన్ని మొత్తం తన విద్యార్థులకు పంచిపెట్టేటటువంటి వ్యక్తి ఎవరు? ఉపాధ్యాయుడు. పైన కఠినత లోలోనమైన మట్లు, పైన కఠినత లోలోనమైన మట్లు. పైకి చూడడానికి ఏమైనా ఉంటారు? కఠినంగా ఉంటాడు. ఎందుకంటే మెత్తగా ఉంటే తినరు కాబట్టి చూడడానికి పైన కఠినంగా ఉన్న లోపల మాత్రం మేము ఏదేముంటుంది? ప్రేమ, చక్కగా చదువుకోవాలని ఒక తపన ప్రతి ఉపాధ్యాయుల్లో కనిపిస్తుంది. కానీ పైకి మాత్రం కఠినంగానే వేరించాలి. ఎందుకు? కఠినంగా వేరించకపోతే మీరింటారా? పైన కఠినత లోలోనమైన మట్లు, కరిగిపోగును శాస్త్రుల గరిమ చూసి. అదృష్టం, మేము ఎన్ని రోజులు చెప్పినా నీకు ఒకటేసారి వచ్చింది డిఓ. కానీ మీరు ఒక్కరోజు చెప్తే ఈరోజు డిఓ వచ్చిండు, కలెక్టర్ వచ్చిండు, ఎంఈఓ వచ్చింది. కాబట్టి ఆ డిఓగా నిర్వహించినటువంటి ఏరియా తనదైనటువంటి మాటల్లో మాట్లాడుతుంది. Good afternoon, respected sir and teachers and my dear all students and teacher friends. Yes, happy self-governance day. Today I am Monday DO. I lot of enjoy with my friends and fun. This day is memorable day for me. I never forgot this day. Thank you for giving me support. రోజు అందరికీ సాయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. నేను 8వ తరగతి సోషల్ చెప్పాను. అందరూ చాలా బాగా విన్నారు. Everyone, respected principals, teachers and my dear teacher friends, I wish you happy self-governance day. I am Kirtana. I taught 6th Hindi. They listen very well. Thank you. అనిపించిన విషయాన్ని ఒక 5 నిమిషాలు చక్కగా మాట్లాడుతుంది. మనం అందరం శ్రద్ధగా Good afternoon, everyone, respected teachers and headmaster sir, and my dear friends, teachers. Today we are celebrating Self-Governance Day. Happy Self-Governance Day. I taught maths. They listened very well. Fine. Thank you for giving me opportunity. Thank you. All my dear teacher friends, we are celebrating Self-Governance Day. Happy Self-Governance Day to all. I taught 7th class social. They listened with the headmaster sir and all the teachers and teacher students. First of all, I wish you happy Self-Governance Day. I taught Hindi for 8th class and maths for 9th class. They listened very well. I asked some questions. Also, they answered very well. I enjoyed while I am teaching. I experienced that the teacher struggles every day. This is the best experience in our life. Thank you for giving these memories for us. Thank you for giving me this opportunity. Thank you. Today, Register, Headmaster Sir and teachers and my dear friends, Monday teachers. Today we are celebrating Self-Government Day. We have got character to our school. What do you observe? I observe total classes and teach very well teachers and class. Thank you. Right. హ్యాపీ సెల్ఫ్-గవర్నమెంట్ డే టు ఆల్ respected principal sir and Monday teacher. Good start. Today we celebrated self-government day in our school. I become the MEO for this school. So, Right, Lankora. And all teachers well and students also listen well. I enjoyed this day. I never forgot this day. Thank you. Yes. మా బంధువు ఆచరించువాడే రాజుడు.
పుట్టిన ప్రతి శిశువుకు తొలి గురువు తల్లిదండ్రులు. పుట్టిన ప్రతి శిశువుకు అక్షర రూపమునిచ్చే ఆది గురువు మాస్టారు. అక్షర రూపమునిచ్చే ఆది గురువు మాస్టారు. గురువేగా క్రమ ప్రగతికి చూపు మార్గం. గురువేగా ఈ జగతి దీపం. ఆచరించువాడే ఆచార్యుడు. ఆదరించువాడే ఆత్మబంధువు. ఆచరించువాడే జర ఈ చెట్టు ఇతలరా జర కనిపిస్తారు జర మొత్తం సాడిపోతారు. అందరికీ శుభవందనం. తెలుగు సార్కి, టీచర్స్కి, సార్లకు, నాతోటి విద్యార్థులకు అందరికీ స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను తెలుగు సార్కు ఇంగ్లీష్ చెప్పాను. థ్యాంక్ యూ. My name is Navin. I am studying in 10th class. Today I am celebrating in Telugu Government Day. I wish you happy Telugu Government Day. I am talk about 9th class physics and listen very well, and some many boys are shouted and so many boys are listen very well, like Navdeep Murali and Chintu Pranit listen very well, and 6th class to Telugu English I am very tell and listen very well, and I am 6th class Telugu English letters non-official and official, and after explanation after I am asking very well. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది. చెక్కనిదే శిలకల్పున శిల్పం ఎలా పుడుతుంది. ఫలితం అందే తీవ్ర పరిణామంలోనే సుమా. కాబట్టి తీవ్రంగా కృషి చేస్తున్న అందరికీ స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకో సినానియం చెప్పండి. కంట్రీ కాకుండా ఇంకేమంటాం? నేషన్. సో అందరికీ మన నేషన్ అంటే ఇష్టం ఉంటుందా ఉండదా? కానీ ఎవ్వరికి నచ్చని ఒక నేషన్ ఉంటుంది. ఏంటిది? ఎగ్జామినేషన్. నా పేరు స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను 9వ తరగతి తెలుగు చెప్పాను. అందరూ చాలా బాగా విన్నారు. ఎస్పెషల్లీ మురళి, సింధు, నవీన్ అందరూ చాలా బాగా విన్నారు. గర్ల్స్ కూడా చాలా బాగా విన్నారు. థ్యాంక్ యూ. Respected sir and my dear respected sir and teachers, my dear students, all of you good afternoon. హ్యాపీ సెల్ఫ్ గవర్నమెంట్ డే. నేను ఈరోజు బయాలజీ సైన్స్ ఇంగ్లీష్ చెప్పాను. 10th క్లాస్కి బయాలజీ చెప్పాను. చాలా బాగా విన్నారు. ఇంగ్లీష్ విష్ హ్యాపీ సెల్ఫ్ గవర్నమెంట్ డే. టుడే థాట్ అబౌట్ ఇంగ్లీష్ 9th class. Listen very well. 9th class I thought social and maths. Listen very well. Thank you. నాతోటి విద్యార్థులకు స్వయం పరిపాలన దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు నేను పీటీగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. 6th క్లాస్కి నేను గేమ్స్ ఆడిపిస్తాను.
వాళ్ళు మంచిగా ఆడారు. థ్యాంక్ యూ. అందరికీ స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ నేను అటెండర్గా ఉన్నాను. అటెండర్గా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ వెక్కిరించారు అటెండర్గా ఉంటున్నామని, అందుకు జర బాధ అనిపించింది. థ్యాంక్ యూ టు ఆల్. దినోత్సవాన్ని పురస్కరించుకొని నూతనంగా అధ్యక్షులుగా వహించినటువంటి కలెక్టర్ గారికి మరియు డిఓ గారికి మరియు హెడ్ మాస్టర్ గారికి మరియు మన పాఠశాల ప్రధానోపాధ్యాయునికి మరియు మిగతా కొత్తగా ఈరోజు అనేక ఉపాధ్యాయులకు మరియు నాతోటి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. ఈరోజు చాలా గొప్పనైన ఏమేమి కానీ అందరి కళ్ళ లోపల ఆనందం ఉంది కదా. పొద్దున వచ్చి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్గా స్కూల్ను మీకు అప్పచెప్పడం జరిగింది కదా. ఇది మీ యొక్క డైరీ రాసుకునే అలవాటు ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఈరోజు కార్యక్రమాన్ని మీ అనుభవాన్ని డైరీలో రాసుకోవాల్సింది. ఎందుకంటే కంప్లీట్ ఒక స్కూల్ను మొత్తం కూడా మన సార్ ఏం చేసిండు మీకు అప్పగించింది కదా, మార్నింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. అందుకని ఇది గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని మనము మాటల లోపల వర్ణించలేము కదా. అయితే ఇందులోపల అందరూ కూడా చాలా చక్కగా చేసిరు. మీ వెనుక ఉండి మా ఉపాధ్యాయ బృందం కూడా అన్ని కూడా చక్కగా నడిపిస్తున్నారు. అయితే ఈరోజు కంప్లీట్గా మీకే అప్పచెప్పినాం. అందులోపల కొన్ని విజయాలు కూడా సాధించారు, సక్సెస్ అయ్యారు అట్లా. అయితే అందులోపల మీ 10th క్లాస్ లోపల ఉన్నటువంటి దానిపల యాదగిరి చాలా పర్ఫెక్ట్ చేసి నేను గమనించినాను. ఎందుకంటే మనం అందరం రెడీ అయ్యి ఒక టెంపుల్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నాం కార్లో. అయితే కార్లో ఉన్నటువంటి అన్ని పార్ట్లు అనుకుంటాయి, ఏమనుకుంటా అంటే స్టీరింగ్ అనుకుంటాను. నేనే చాలా గ్రేట్, నేను ఎటు తిప్పితే అటు వెళ్తుంది కారు అని నేను అందరినీ నడిపిస్తున్నా అని స్టీరింగ్ అనుకుంటాడు లోపల కూర్చున్నటువంటి అందరినీ 5గురిని. తర్వాత ఏమైపోయింది, టైర్లు అనుకుంటాట. స్టీరింగ్ ఏం లేక స్టీరింగ్ ఎటు తిప్పినా పోయేది ఎవరం, టైర్లో మేమే కదా. మేము పోవాలనుకుంటే పోతాం అని చెప్పేసి స్టీరింగ్ అనుకుంటారు. ఇలా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క రకంగా అనుకుంటున్నట్టు. పైన ఉన్న డోమ్ అనుకుంటారు, నేను నీడని ఇస్తున్నా, రక్షణ ఇస్తున్నా, నేనే గ్రేట్ అనుకుంటారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను గమనిస్తే నేను కలెక్టర్ నేనే చాలా గ్రేట్ అని ఒకరు అనుకున్నాను. ఒకరు డిఓ నేనే గ్రేట్, హెడ్ మాస్టర్ నేనే గ్రేట్, టీచర్ నేనే గ్రేట్. కానీ అన్నిటి లోపల సక్సెస్ కావడం లోపల చూస్తే టైర్లో ఉన్నటువంటి గాలి, దాన్ని ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా దాన్ని ఆపేది, దాన్ని అయితే అందరూ కూడా చీప్గా చూసినారు, తక్కువగా చూసిరట. పోగానే సరే నా శక్తి నేను చూపిస్తా అని చెప్పేసి ఏం చేసిందంటే ఆ వాల్ కొంచెం ఓపెన్ అయిందంట, మొత్తం గాలి పోయింది ఒక టైర్లకి. 5గురు ముందుకు వెళ్తారా, వెళ్ళొస్తారా, వెళ్ళలేదు. అందుకని ఈ ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్. Good afternoon to all. Respected headmaster sir, teachers and my dear teacher students, collector sir, DO sir, NEO sir, HM sir and students and my dearest students, happy self-governance day to all. మీరందరూ చాలా లక్కీ, ఎందుకంటే మీకు 1 day టీచర్గా ఒక మెమొరీ. మ్యాక్సిమం ప్రతి స్టూడెంట్ లైఫ్లో ఇది ఒక మెమొరీ. ప్రైమరీలో కూడా మీరు వచ్చేటప్పుడు ఒక రోజు ఎలా చేస్తారు, హై స్కూల్లో కూడా చేస్తారు. మా బ్యాడ్లకి ఏంటంటే మా 10th బ్యాచ్లో మేము 112 స్టూడెంట్స్ ఉండే. ప్లస్ అది కొంచెం హాస్టల్, కొంచెం సిస్టమేటిక్ అవన్నీ ఉంటాయి కాబట్టి మాకు అట్లాంటి ఛాన్స్ ఇవ్వలేదు. నేను డైరెక్ట్ టీచర్ ప్రొఫెషన్లోనే ఎంటర్ అయిపోయినా. సో అట్లాంటి మెమొరీ మాకు లేదు, మీకు ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా మంచిగా, అమ్మాయిలు అయితే మంచి బటర్ఫ్లైస్ లా ఉన్నారు, మంచి అనిపిస్తుంది కలర్ఫుల్గా. అబ్బాయిలు కూడా మంచిగా నీట్గా రెడీ అయ్యి ఇవాళ ఫస్ట్ టైం అనుకుంటా అబ్బాయిల్లో డిసిప్లిన్ చూసి 10th క్లాస్ బాగా చక్కగా నిర్వహించాడు. నాకు చాలా మంచి అనిపించింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండర్ అనగానే ఏమంటారు, అందరూ చాలా చిన్నగా అనుకుంటారు అనమాట. కానీ అట్లా కాకుండా నేను
ముందుకు రావడం, అంతేకాకుండా చక్కగా తన కర్తవ్యాన్ని టైం టు టైం వెళ్ళి కొట్టడం, వచ్చి చాక్ పీసెస్ అందించడం, రిజిస్టర్స్ పెట్టడం, ఇవన్నీ మంచి అనిపించింది. చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్ యాదగిరి. అండ్ నెక్స్ట్ ఏమంటే టీచర్స్ కూడా అంటే మామూలుగా కొంచెం అల్లరి చిల్లరగా పిల్లలు బయట తిరగకుండా బాగా ఓకే మొత్తంగా ఓవరాల్ అయితే మొత్తం పిల్లలైతే మంచిగా కంట్రోల్ చేస్తారు. మేబీ కొంతమంది ఉంటారు పిల్లలు సతాయించే పిల్లలు ఉంటారు, కొంతమంది సతాయించచ్చు, కానీ మాక్సిమం అయితే మాత్రం బయటికి రాకుండా మంచి కంట్రోల్ చేసారు. మీకు ఒక మంచి మెమొరీ మాకు కూడా చాలా బాగా అనిపించింది మీ అందరినీ చూస్తే. అట్లాగే సార్ చెప్పినట్టు ఏంటి మనము ఖచ్చితంగా డిసిప్లైన్ అనేది పాటించాలి అని ప్లస్ మేము చెప్పినాం కంపల్సరీ 10th పిల్లలందరూ మాట్లాడాలి అని. ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చి మాట్లాడడం కూడా మాకు మంచి అనిపించింది. ప్రతి ఒక్కరు మాట్లాడారు. అంతేకాకుండా మీ గురించి అభిప్రాయం చెప్పడానికి రమ్మన్న ప్రతి స్టూడెంట్ వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఇది కూడా మంచి అనిపించింది. కానీ 9th నుంచే ఇంకొంచెం వస్తే బాగా అనిపించేది. 8th, 6th, 7th లో ఎవరి పేర్లు ఇస్తే వాళ్ళకి ఎంత వచ్చో అంత మాట్లాడారు. చాలా మంచి అనిపించింది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. అండ్ పీర్ గ్రూప్ సార్ చెప్పారు. ఇప్పుడు ఏంటి పీర్ గ్రూప్ అంటే టీమ్స్ లో ఎక్కువగా మనం ఇంకా ఏమంటారు ప్రభావం ఉండే పీర్ గ్రూప్ అదేంటంటే ఈ పీర్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ ఏంటంటే మంచికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది, మంచి వైపు ఎక్కువ తలుపు తీయనా ప్రభు ఇలా గొంతు వణికింది పిలుపునీయనా ప్రభు తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఇలా గొంతు వణికింది పిలుపునీయనా ప్రభు నీదోవ పొడవునా కువకువలా స్వాగతం నీ కాలి అలికిడికి మెలకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించినాదాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి ప్రాణ కీర్తన విడు పలుకని ప్రణతులని ప్రణవతి పాడని ప్రకృతి ప్రథమ ఉన్నాయో అవి చాలా బాగా నిర్వర్తించారు. క్లాసులు బాగానే మెయింటైన్ చేయడం జరిగింది. కానీ కొన్ని క్లాసులలో మీరు ఏ విధంగా అంటే నిన్న మొన్నటి వరకు మీరు ఏ విధంగా ప్రవర్తించారో మీకు అలాంటి అనుభవాలు చాలా ఎదురైనాయి అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇందాక మేడం చెప్పినట్టు మీ లోపల క్రమశిక్షణ అనేది చాలా తగ్గిపోయింది. అంటే ఎవరికి చెప్తున్నాం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. టీచర్ ఉన్నప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చోవడం, అసలు బిహేవియర్ అనేది ఇంకో 10 రోజులు 15 రోజులు మీరు స్కూల్కి వచ్చేది ఉంది కాబట్టి కొంచెం కంట్రోల్డ్గా ఉండండి. మళ్ళీ ఇంకా మేమందరం విన్నప్పుడు కూడా యాదగిరిని అటెండర్ అని పిలవడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2 రాళ్ళు ఉంటాయమ్మా. ఆ రాళ్ళు ఒక రాయికేమో బాగా అంటే కొట్టడం జరుగుతుంది, ఇంకో రాయికి తక్కువ కొంచెం. అది ఎక్కువ దానికి దెబ్బలు తిన్న రాయిని చూసి ఇంకొక రాయి ఏం చేస్తుంది తెలుసా, బాగా ఎగతాళి చేస్తుంది. కానీ అది ఏం చేస్తుంది, పడ్డా కూడా అట్లా దెబ్బలు పడ్డా కూడా సహిస్తుంది. సహించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏదైతే ఏ రాయి అయితే ఎక్కువ దెబ్బలు తింటుందో అది దేవుని విగ్రహంలాగా మారుతుంది. దేవుని విగ్రహంలాగా మారి
గర్భగుడి లోపల అందరి చేత నమస్కారం చేయించబడుతుంది. నెక్స్ట్ ఏదైతే ఎగతాళి చేసిందో అది కడపగా మారుతుంది. కడపను ఏం చేస్తారు, అందరూ తొక్కుతారు, దేవుణ్ణి మొక్కుతారు. కాబట్టి ఇప్పుడు మనము ఏ స్టేజ్లో ఉన్నాము అనేది గుర్తుపెట్టుకొని బిహేవియర్ చేయాలి. అర్థమవుతుందా? అందరికీ వన్స్ అగైన్ సెల్ఫ్ గవర్నమెంట్ డే శుభాకాంక్షలు.